पतये नमः। श्री विष्णुरूपाय नमः शिवाय। शिवाय गुरवे नमः। ओम नमः चंडिकाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। मृत्युंजयाय रुद्राय नीलकंठाय शंभवे अमृतेशाय सर्वाय महादेवाय ते नमः। आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। श्रीकृष्ण शरणं मम। श्रीकृष्ण शरणं मम। శ్రీకృష్ణ శరణం మమ. ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యము రామచరిత మానసి జరుగుతున్నటువంటి ప్రవచన ప్రబంధంలో ప్రకృష్టమైనటువంటి బంధం మీకు వాడు ప్రవచన ప్రబంధంలో ఇవాళ 9వ రోజు ప్రవచనం. మనం 15వ షష్ఠ్యాంతం. బహుశా ఇది ఆఖరి షష్ఠ్యాంతం అనుకుంటుంది. ఇవాళతో షష్ఠ్యాంతం అయిపోతుంది. మనం ఒక కాళహస్తీశ్వర మహాత్మ్యం అసలు గ్రంథంలో ఒక పద్యం అర్థం చెప్పుకోమైనా ప్రారంభించుకుంటే అయిపోతుంది. చెప్పుకొని వెళ్ళిపోతుంది. సరేనా? మహాదేవ మహాదేవ మహాదేవ. చెప్పండమ్మా. కంద పద్యం. సతత త్రైగుణ్య వశాచ్యుత కేళి జగన్ముహుర్ముహుర్ నిర్మాణ స్థితి భంజన కరణునకు కాళహస్తీశునకు కాళహస్తీశునకు. ఈ కావ్యం నేను ఎవరికి అంకితం ఇస్తున్నానంటే చెప్తాను. సతత త్రైగుణ్య. త్రైగుణ్యము అంటే 3 గుణములు, నిరంతరము 3 గుణములు. ఏమిటా 3 గుణాలు? సత్వ రజస్తమో గుణాలు. అంటే సత్వరజస్తమో గుణములకు ప్రతీకే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. ఈ కాళహస్తీశ్వరుడు ఈశ్వరుడు కాదు, ఈయన బ్రహ్మ విష్ణు శివాత్మకుడు. ఇది గుర్తుపెట్టుకోండి. బ్రహ్మ విష్ణు శివాత్మకుడైనటువంటి ఈయన ఎవరు? కాళహస్తీశ్వరుడు. ఈయన సతత త్రైగుణ్య వశ. అంటే ఈ త్రైగుణ్యములు ఈ మనము గుణాధీనులం. అంటే ఈ గుణములకి మనం అధీనం. గుణములు ఆయన అధీనంలో ఉన్నాయి. ఆయన గుణాతీతుడు. లోకాతీత, గుణాతీత, సర్వాతీత, సమాత్మిక అని అంటలే. కాబట్టి వాళ్ళు గుణాతీతులు. త్రైగుణ్య వశ్య. ఓహో అలాగండి. ఇది ఎప్పుడండి? ఎప్పుడు ఏంటయ్యా? అత్యుత అంటే నిరంతరము. అంటే ఉన్న స్థితి నుంచి ఏనాడు దిగరు. అంటే పడిపోరు. చ్యుతము అంటే పడిపోరు. ఉన్న స్థితి నుంచి ఏనాడు పడిపోని ఏ స్థితి అయితే ఉందో ఆ స్థితిని అచ్యుతము అంటారు. అంటే ఆయన ఎప్పుడూ తన పరబ్రహ్మ స్థితిలోనే ఉంటాడు. ఆయన నిరంతరము ఆయన పరబ్రహ్మ స్థితిలోనే ఆయన ఉంటారు. అంతే తప్పితే ఆయన స్థితికి ఎప్పుడూ భంగము కలగదు. ఇది గుర్తుపెట్టుకోండి. నిస్త్రైగుణ్య వశ్య వశ అచ్యుత కేళి. అయితే మరి ఇవన్నీ ఏం చేస్తుంటాడు ఆయన? ఒక కేళి. కేళి అంటే ఒక నాట, ఒక ఆట.
ఏమిటి ఆట? ఈ మూడు గుణాలు కల్పించడం. ఈ మూడు గుణాల కలయికతైతే మొత్తం కథలన్నీ పుట్టాయండి. పురాణాలు ముఖ్యంగా ఎందుకు పుట్టాయంటే మూడు గుణాల వల్లే. రావణాసుడు ఉన్నాడు, వాడు రజోగుణము, కుంభకర్ణుడు తమో గుణము, రాముడు సత్వగుణం. అయిపోయింది, ఒక పెద్ద కథ వచ్చేసింది, రామాయణం వచ్చేసింది. ఈ మూడు గుణముల కలయిక వల్లే మహాపురాణాలు కానీ కథలు కానీ పుణ్య కథలు కానీ పుట్టినవి. ఈ మూడు గుణముల యొక్క ప్రపోర్షన్స్. రాజస తమో గుణమాలు విజృంభిస్తాయి. విజృంభించినప్పుడు గొప్ప దేవతలకి అంటే ప్రకృతి శక్తులకి భంగం వాటిల్లు. ప్రకృతి శక్తులకు ఎప్పుడైతే భంగం వాటిల్లో వాటిని రక్షించడం కోసం అదిగో ఆ పరమాత్ముడు అవతరిస్తాడు. ఇదే నిస్త్రైగుణ్య వశ్య అచ్యుత కేళి. అసలు మీకు చెప్పాను కానీ ఈ షష్యాంతములు 5, 6 ఉన్నాయి. ఈ 6 నిత్యపారాయణ యోగ్యములైనటువంటి అది సంగతి. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈయన గుణములకు అతీతుడు. గుణములన్నీ ఈయన అధీనంలో ఉన్నాయి. గుణములన్నీ ఈయన అధీనంలో ఉన్నాయి. గుణాల యొక్క డిఫరెంట్ కాంబినేషన్స్ వల్ల అనేకమైనటువంటి కథలు పుట్టాయి. తర్వాత జగన్ముహుర్ముహుర్ని అదుగో ఈ మూడు కేళిలు, ఈ మూడు గుణాలు ఉన్నాయి కదండి. ఈ మూడు గుణాలు అంటే సత్వరజస్తమో గుణములు అచ్యుత కేళి అంటే తను ఉన్న స్థితి నుంచి తను జారట్లేదు, మిగతా వాటిని ఏర్పాటు చేస్తున్నాడు. అందుకే మీకు ఒక చోట ఉంటుందండి, పాపాత్మలో కూడా ఆయనే ఉన్నాడు. సతసత్ రూపధారిణి, పాపాల్లో కలహకారకుడైనటువంటి వాడు ఆయనే. తర్వాత పుణ్యాత్ముల్లో మంచితనం ఆయనే. అందుకే జ్యేష్ఠాదేవి కూడా మనకి లేవు. ఎందుకని ఆవిడ దరిద్రపు దేవత, ఆవిడ ఉండాలి. ఆవిడ ఉంటేనే మనకి అసలు కథ నడుస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ మూడు గుణాల వల్ల ఏం చేస్తున్నాడు ఈయన? ముహుర్ముహురు అంటే మాటి మాటికి ఈ జగన్ నిర్మాణ స్థితి భంజం. ఈ మొత్తం జగత్తును ఏం చేస్తున్నాడు? ఈ మూడు కలయికల చేత జగత్తును నిర్మిస్తున్నాడు అంటే సృష్టి. జగత్తు స్థితి అంటే స్థితి పాలన. జగత్తు యొక్క భంజన సంహారం. ఈ పని ఎప్పుడు చేస్తున్నాడు? ముహుర్ముహురు మాటి మాటికి చేస్తున్నాడు. కాబట్టి ఇది ఆయనకి ఆట. ఆయనకి ఏం పెద్ద ఇది కాదు. ఇది ఈ ముహుర్ముహు అనేటువంటిది ఒక ఆట. అటువంటి ఈ మూడు గుణముల కలయిక చేత జగత్తుని మాటి మాటికి సృష్టించి పెంచి పోషించి ఏం చేస్తున్నాడు? లయం చేసుకున్నాడు. ఈ లయం చేసుకునేది ఎటువంటి ఈ ఆటగాడు ఉన్నాడే, ఇంత ఆట ఆడుతున్నటువంటి ఆయన ఈ గుణములకి దేనికి లోనవ్వట్లేదా? ఆయన మాత్రం గుణాతీత. ఆయన మాత్రం గుణాతీతుడు. అది సంగతి. అటువంటి ఆయనకి చేసేటువంటి ఆయన కరణునకు హతభవ పాశునకు అంటే భవము అంటే పుట్టుగా జరుగుగా, పుట్టుగా పోవటం. ఈ పుట్టుగా పోవటం అనేటువంటి పాశం పోగొట్టేటువంటి, పుట్టుక పాపం ఇటువంటి పోగొట్టేటువంటి వాడు ఎవరైతే ఉన్నారో ఆయనకి ఇదిగో కాళహస్తీశ్వరునికి. ఇవన్నీ వీటి పేరు షష్ట్యాంతములు అంటారు. షష్ట్యాంతములు అనగా ఈ పద్యములు కి అనే అక్షరములతో పద్యము గాని పదము గల దాంతోనే ఆగుతుంది. అందుకని వీటిని షష్ట్యాంతములు అంటారు. చెప్పనము వచనం సమర్పితంబుగా నా వనర్పింపు అంటే ఇటువంటి ఆయనకి ఏది ఇంతకీ అసలు చెప్పిన ఆయన కాళహస్తీశ్వరుడు. ఈ కాళహస్తీశ్వరుడికి చెప్పినటువంటి విశేషణాలే మనం 2-3 రోజులు మట్టి చెప్పుకుంటున్నటువంటి షష్ట్యాంతాలు.
ఏది ఎక్కడైతే ఆ సువర్ణముఖరి నగర్లో కొంతమంది జపం చేసుకుంటున్నారో ఆ సువర్ణముఖలో నాద బిందు కళాత్మకుడు, దానికి అతీతుడు. ఇప్పుడు ఈ హతభవ పాశ భంజనుడికి, సృష్టి స్థితి లయకారకుడికి, ఇవేవో అన్ని ఉన్నాయి కదా. మన 4 రోజులు చెప్పిన మీకు బాగా గుర్తున్నాయి కదా. నేను మర్చిపోతాను కానీ మీరు మర్చిపోరు కదా. కాబట్టి అటువంటి ఆయనకి కాళహస్తీశ్వరునికి సమర్పింప అంటే ఇవ్వాలని నేను వనర్చినటువంటి, అంటే నేను ఇచ్చినటువంటి ఈ కావ్యం ఆయనకి ఇవ్వాలని నేను నిర్ణయించుకుని నిర్ణయించుకుని శ్రీమత్ కాళహస్తి మహత్యంబను మహాప్రబంధంబనందు తదీయ కథయా సంవిధానమునకు ప్రధాన స్థానం పైన మహాపురం పెట్టిదనినా. అయితే ఇంత కాళహస్తీశ్వర మహత్యము, మహాప్రబంధము, గొప్ప ప్రబంధం. ఆ గొప్ప ప్రబంధానికి ఆలవాలమైనటువంటి కాళహస్తి పట్టణం ఎలా ఉందంటే, అప్పుడు ఏది మన దూర్జటి ఉన్న కాలానికి కాళహస్తీశ్వర పట్టణాన్ని వర్ణిస్తున్నారండి. ఇదిగో మొట్టమొదటి పద్యంలోకి ప్రవేశిస్తుంది. ఈ పద్యం ఊరికే చదివి మనం ఆగేద్దాం. దీన్ని ఇది పెద్ద శీర్ష పద్యం. దీని తర్వాత వ్యాఖ్యానం మనం 10వ రోజు ప్రవచనంలో చెప్పుకోం. 10వ రోజు ప్రవచనము మనము ఈ నెల 23వ తారీఖు నుంచి ప్రారంభం. మహాదేవుడి దయ వల్ల రేపు పొద్దున నేను బయలుదేరి కాశ్మీర్ వైష్ణవీదేవి సందర్శనాభిలాషతో కాశ్మీర్ మనకు బయలుదేరి వెళ్తున్నాను. జయలక్ష్మి గారు పర్మిషన్ ఇచ్చారు కాబట్టి. లేకపోతే ఆల్మోస్ట్ నేను అనుకున్నాను. ఆవిడ ఫోన్ చేసి గురుగారు నేను లేదు మీరు వెళ్ళండి అని ఆవిడ చెప్పారు. అందుకే నేను మహాదేవ్ 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 చెప్పండి. శ్రీకాళహస్తి మహాపుర వర్ణనము. కాళహస్తి పురవర్ణనమే చాలా గొప్పదండి. సరేండి, చక్కగా ఇక కథలోకి దిగిపోతున్నాం. ఈ పురవర్ణనం ఉంటుంది. కథలోకి దిగితే అనేక కథలు వస్తాయి. మొదటి పద్యం చాలా శీర్ష పద్యం, అసలు ఎంతో అద్భుతం అండి. అది ఆ అద్భుతాన్ని, ఆ రసాన్ని మనం అనుభవిద్దాం. ఇది కాక ఇవాళ చాలా పూజ ఉంది, జపం ఉంది నాకు. అందుకని మనం ఇవాళ రామచరితమానస్ కూడా ఒక చౌపాయి ఒక దోహాతో ఆపేస్తాం. మహాదేవ్ చెప్పండి. శేషపది సంసార పారదోచ్చటనానల కలుష సంచయ తామ్ర గంధకంబు కామలత మూలకంద కుద్ధాలకంబు సంకల్ప పాషణ టంక ముఖము రాగశాలి వనాంకుర కళంకరీయం శంకాకళంక భుజంగ నకులి నవ మనో గోరాజ నాసికా రజ్జువు కోపానేక్షణ విశికోపలంబు దివ్య దేశిక హంసోపదిష్ట మార్గ నిర్గుణ ధ్యాన సంధాన నిరుపమాన సౌఖ్య సంపత్తి సాధక జన నివాసం అమృతలింగాకరము కాళహస్తిపురము. ఇందులో మొత్తం పద్యం చెప్పాలంటే అండి, అవాళ మన తల్లి హిమక్కని బతిమాలకుని
అవాళ మొత్తం కాళహస్తి అంటే ఒక గంట పడుతుంది మరి. ఎన్ని ఉపమానాలు చెప్పారో చెప్తాను. చెప్పమా ఒకసారి పద్యం ఒకసారి మళ్ళీ. సంసార పారదోచ్చటనా దోచ్చటనాల కాలము ఒకటి. కీలా కలుష తామ్ర సంచయ తామ్ర గంధకము రెండు. కామలతామూలకు మూలకు తాలకంబు మూడు. సంకల్ప పాషణ టంక ముఖము నాలుగు. రాగశాలి వనాంకుర కరంకరియంబు ఐదు. శంకా కళంక భుజంగ నకులి ఆరు. నవ మనోగోరాజ నాసిక రజ్జు ఏడు. కోపానేక్షణ విశిఖోపలంబు ఎనిమిది. దివ్య దేశిక హంసోపదిష్ట మార్గ నిర్గుణ మార్గ మార్గము అది 9. 10ది నిర్గుణ ధ్యాన సంధాన నిరుపమాన సౌఖ్య సంపత్తి. నిరుపమాన సౌఖ్య సంపత్తి సాధక జన నివాసము 10. 11 ఏంటంటే 11 అమృత లింగాకారము. 12 విశేషణాలు ఉన్నాయండి. ఈ కాళహస్తిపురం ఎటువంటిది అంటే అమృతలింగము. అక్కడ శివలింగం కాదయ్యా, కాళహస్తిపురమే ఒక లింగం. కాళహస్తి పట్టణమే ఒక లింగము. మీరు కాళహస్తి వెళ్ళి ఆ కాళహస్తి లోపలికి వెళ్ళి కాళహస్తి తీసుకెళ్ళాను వెళ్ళి గుర్తుందమ్మా. కాళహస్తి అది దక్షిణ కాశీ అండి. అది ఈ మధ్య ప్రధాని దక్షిణ కాశీ అంటున్నారు కానీ అసలు నిజానికి దక్షిణ కాశీ అని పురాణాలు చెప్పింది మాత్రం కాళహస్తి. ఆ కాళహస్తి మీరు గుళ్ళోకి వెళ్ళి ఆ గుళ్ళో ఎన్నో ప్రాకారాలు దాటి అక్కడ ఉన్నటువంటి శివలింగము లింగం కాదు. అది కాదండి, అయితే రేపటి నుంచి కనుకని మిమ్మల్ని అక్కడ మీరు కాళహస్తి పురమే ఒక లింగం అన్నాడు. అంటే మీరు లింగం మేయించే వెళ్తూ ఉంటారు. ఈ భావనతో మీరు వెళ్ళండి, ఆ శివుడితో మమేకం అయిపోతారు. ఆయన భావించాడు. అది కాళహస్తి పురమే ఒక చాలా గొప్ప పద్యం అండి ఇది. ఎత్తుకున్నాము ఆపలేదు. నా జపం అంతా 12 మళ్ళీ రాత్రికి లేవాలి అందుకే. కాబట్టి ఆ కాళహస్తీశ్వరుడికి నమస్కరిస్తూ ఆయన ఎవరికైనా మోక్షం ఇచ్చేస్తాడండి. ఆయనకు వీళ్ళు వాళ్ళు అని లేదు. కాబట్టి ఆయన ధ్యానం చేసుకోవాలి. రామచరిత మానస. పరమానందానికి నా మీద కోపంగా ఉండొచ్చు కానీ నేనేం చేయను. కుప్పత్ ఈయన శ్రీహరి దగ్గరికి వెళ్ళాడుగా, అయ్యా నాకు నువ్వు తప్ప వేరే దాలేదు. ఏం నాన్న ఏం కావాలి? నాకు నీ రూపంగా. ఎందుకంటే నిన్ను మించిన సుందరంగుడు ఏమన్నాడు? నాకు ఆ రూపంగా. అప్పుడు ఆయన చెప్పాడు, చాలా ఆయన విష్ణు మాటలు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మీరు. నాయనా నీకు ఏది హితమో అక్కడ అది పట్టుకోవాలి. నారదులు అది పట్టుకోలేపాడు. మనం అనుకుంటాం మనకి ఇది హితమని. నీకు ఏది హితమో భగవంతుడు అందరు చేస్తాను ఎప్పుడైనా. నారదుడికి కాదు, మనకు కూడా. మనం అనుకుంటాం నాకు నేను ఐఐటి సీట్లో వద్దాం నాకు రాలేదండి. నీకు రాకపోవటం హితమేమో. అది ఎలా అవుతుందండి? ఇప్పుడు మీకు మాట చెప్తాను. ఒక ఆయనకి వాళ్ళ నాన్నగారికి దగ్గరికి వెళ్ళాడు. నాన్న నాకు ఐఐటి సీట్ వచ్చింది నాన్న. ఆయన అప్పుడే పేపర్ చదువుకుంటాడు. ఎంతో ఖర్చు పెట్టి చదివిన వాళ్ళకి రాదు. ఈయన పాపం వచ్చింది.
అయ్యో నాయనా మనకున్నటువంటి పరిస్థితికి నేను చదివించలేను ఎలాగా అనేటప్పటికీ కాబట్టి ఈయన ఎందుకంటే నీ పైన 4 అన్నయ్యలు ఉన్నారు, నేను మామూలు స్కూల్ టీచర్. ఆయన ఫ్రెండ్స్ అందరినీ ఆయన సాగనిపాడు రైల్వే స్టేషన్. మరి ఇప్పుడు ఆయనకు చాలా బాధపడ్డారు. ఆయన అలా చేరకపోవడం వల్ల ఇవాళ ఒక గొప్ప కంపెనీ స్టార్ట్ చేసి ఆ కంపెనీ ఇప్పుడు 35 దేశాల్లో విస్తరించి కొన్ని లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. ఎవరో తెలుసా? ఇన్ఫోసిస్ నారాయణమూర్తి. అప్పుడు ఆయన ఐఐటి చదివితే ఏ మహాదేవ ప్రొఫెసర్ అయిపోయి ఆయన ఒక్కడు చదివిండేవాడేమో. కాబట్టి నీకు ఏది హితమో ఆయన అది చేస్తాడు. అందరికీ భగవంతుడు అందరికీ చేస్తాడు, మీకు కాదు. అలా అది పట్టుకోలేకపోయాడంటే కామమోహం అలా ఉంది ఆయన. కుపతు మాగ్ రుజు వ్యాకులు రోగి వైద్యనాదేయి సునవ్ మని జోగి यही विधिहित तुम्हारा मैं ठहरु कही अस अंतरहित प्रभु भयऊ माया विबस भये मुनि मूढ़ा समझऊ नहीं हरि गिरा निगूढ़ा गवने तुरत कहा ऋषिराई जहाँ स्वयंवर भूमि बनाई निज आसन बैठे राजा बहु बनावा करी सहित समाजा मुनि मन हर्षा रूप अति मोरे मोही तजी आनहि भरही ना बोरे मुनि हित कारण कृपा निदान दीन कुरूपा ना जाहि बकाना सो चरित्र लकी काहू न पावा नारद जानी सबही सिरनावा మునీశ్వర వినుము. ఒక వ్యాకులుడైన రోగి తనకు ఏం చెప్తున్నాడు? ఒక మునీశ్వర నారద ఒక మాట వినవయ్య. ఒక వ్యాకులుడైన రోగి తనకు హానికరమైన ఆహారం అడిగిచో వైద్యుడు దానిని ఇయ్యడు. వ్యాకులుడైనటువంటి వాడికి ఇస్తున్నాడు. వాడు తనకి అది తింటే వాడికి రోగం ఇంకా ఎక్కువ. వైద్యుడు ఇస్తాడా? ఇవ్వడు నాయన, నీకు ఇవ్వడు. నీకు ఏది హితం అది ఇస్తాడు. అది నీకు ఇష్టం కాకపోవచ్చు. నీకు ఇష్టము హితము దగ్గరే అసలు ప్రాబ్లం వస్తుంది. నీకు ఇష్టమైంది నీకు హితం కాదు, నీకు హితమైంది నీకు ఇష్టం కాదు. అదే నేను నీకు హితమును కూర్చుటే అదే నేను నీకు హితం ఇవ్వాలనే నేను నిశ్చయించుకోను. అంటే ఏమిటి? నువ్వు కావాలి, నీకు ఇష్టమైంది నేను ఇవ్వను, నీకు హితమైంది ఇస్తాను. శ్రీహరి అతడి నుండి అంతర్ధానం అయ్యాను. ఈయన ఏమనుకున్నాడు? ఈ మాటలు ఇవి అట్లా అయినా ఇస్తా అన్నాడు. హితం నాకు ఈయన దృష్టిలో అప్పుడు ఆయన హితం అంటే ఏమిటి? ఆ విశ్వమోహన్ని పెళ్లి చేసుకొని సంసారం చేయడం. మాయామోహితుడైన నారదుడు శ్రీహరి వచనములు అంతర్ధానము గ్రహింపలేకపోయాను. మాయామోహితుడైన నారదుడు శ్రీహరి వచనాల్లో అంతరార్థాన్ని గ్రహించాలి.
అంతలా దాన్ని గ్రహించలేక పిమ్మట అతడు స్వయంవర మంటపమునకు చేరెను. స్వయంవరానికి వెళ్ళిపోయాడు. ఏమిటి ఈయనకి తనకు మంచి రూపం వచ్చింది అనుకున్నాడు. అప్పటికి ఈ అర్థం లేదు కాబట్టి పెద్ద ఈ సమస్య రాలా. లేదా అద్దాలు మనసు చూస్తారు. కొంతమంది అండి అసలు అద్దం ముందర వాడి జీవితం స్వభాగం ఈ అద్దం ముందర గడిచిపోతేమో అనిపిస్తుంది. మరి మహాదేవుడి దేవుడు ఈ రోజు కూడా నేను బొట్టు పెట్టుకోవడానికి కూడా అద్దం ముందర ఉంది. అది ఎక్కడైనా సరే అలా అలా పెట్టేసుకుంటా. నాకు తెలిసి పని వస్తుంది నేను అనుకుంటున్నాను. కొంతమంది ఏం చూస్తారో. చక్కగా అలంకృతులైన రాజులు అలంకృతులైన రాజులందరూ వారి వాళ్ళందరూ ఆశీనులు. మనవాడు కూడా వెళ్ళాడు. ఎవరు నారదుడు. మహర్షి తనలో తాను పొంగిపోవచ్చుండెను. ఎందుకని ఆవిడ స్వయంవరం కదా. విష్ణువుని మించిన అందగాడు ఎవరున్నారండి? ఆయన ఎటువంటి వాడు? రుక్మిణీదేవి అంతటి ఆవిడ చెప్పింది ఏమని, నిన్ను మోహమును అవలనే జనించని అంతకు పూర్వం నిన్ను లక్ష్మీదేవి కోరుకోలేదు. రుక్మిణికి వెళ్ళడం మోహమును అవలనే జనించని. నిన్ను చూస్తే అసలు ఎవరికి మోహం కలగలేదు. అటువంటి నీ ముక్త మోహన రూపాన్ని చూసి ఎవరికి ముక్తి కలగదు? నాకు కలిగింది. అది తప్పే ఉంది అంది ఆవిడ. ఆవిడ సందేశంలో మనం విన్నాం. నా రూప లావణ్యములను చూచిన రాకుమారి నన్నే వరించును. నా రూప లావణ్యములు చూసి రాకురి నన్నే వరించును. ఎవరిని వరిస్తుంది? ఎందుకని కన్యావరయితే రూపం అని. శ్రీహరిని చూసిన వాళ్ళు శ్రీహరిని కాకుండా పక్క వాళ్ళని వరిస్తారా? మహర్షి హితము కోరి భగవంతుడు అతన్ని కురూపిగా మార్చెను, కానీ ఎవరినూ అతని మార్పును గమనింపలేదు. ఆయన ఏం చేశాడు? కురూపి చేశాడు. ఇది మనకి తెలుగులో అయితే చక్కగా బాగా రాశారు. ఆయన అడిగింది శ్రీహరి, నాకు హరి రూపం అన్నారు. కొంచెం ఈ నాటకాలు వాటిలో ఏం చేశారంటే ఈ నారదుడికి ఒక మేనలుడు ఉన్నట్టు కూడా చెప్పారు. ఆయన పేరు పర్వతుడు. వీళ్ళిద్దరికీ ఆవిడ మీద మరులు ఉంది. ఇద్దరు వెళ్ళి శ్రీహరిని అడిగారు, నాకు హరి రూపం కావాలి, ఇస్తాలే పోవాలి. హరి అంటే చాలా అర్థాలు ఉన్నాయి. హరి అంటే శ్రీహరి అదొకటి పెట్టేసుకోండి. రెండోది హరి అంటే సింహం, హరి అంటే గుర్రం, హరి అంటే కోతి. ఒకళ్ళకేమో కోతి రూపం ఇచ్చాడు, ఒకళ్ళకి గుర్రం రూపం ఇచ్చాడు. ఈ పర్వతుడికి గుర్రం రూపం ఇచ్చాడు, నారదుడికి ఏం చేశాడు? కోతి రూపం ఇచ్చాడు. కాబట్టి ఈయన కురూపిగా చేశాడు, కోతిగా ఉన్నాడు. అందుకే నారదుడు శపించాడు, నువ్వు నన్ను హరి రూపం అంటే నన్ను కోతిని చేసావు. ఆ కోతులు సహాయం కలగానే నేను చేసుకున్న దాని చేత నువ్వు కూడా నీ భార్యని దూరం అయిపోతావు. చెప్పండి. నారదుడని భావించి అందరూ ఆయనకు మొక్కుచూ ఉండిరి. పలక కురూపిగా ఉన్నాడు, కానీ ఆ నారదత్వం ఎక్కడ పోతుంది? మహర్షత్వం. ఆయనకి మాత్రం అందరూ నమస్కరిస్తారు. అందరూ ఏమనుకుంటున్నారు? ఈయన ఏమనుకుంటున్నాడు? లోపల తన అందాన్ని చూసి అందరూ దండం పెడతారు అనుకుంటున్నాడు. रुद्रगण तेजानहि सब बेयु विप्रवेश देखत फिरहि పరమ కౌతుకి తేయు. అచట శివుని ప్రమద గణములలోని వారు ఇద్దరుండిరి. అక్కడ శివుని ప్రమద గణాల్లో ఇద్దరున్నారు. వారికి రహస్యం అంతను తెలిసి ఉండను. వాళ్ళకి మాత్రం ఈ రహస్యం తెలుసు. వారు బ్రాహ్మణ వేషంలో సంచరించుచు ఈ వినోదం చూసి ఆనందించుతుండ్రు. వాళ్ళు ఏం చేశారు? బ్రాహ్మణ వేషంలో ఈ వినోదాన్ని చూసి వాళ్ళు మాత్రం ఆనందిస్తున్నారు. వాళ్ళకి తెలుసు ఈయన కురూపిగా మారాడని. అందరూ నారదుని చూసి నవ్వితే ఆయన ఎక్కడ చెప్పిస్తాడు అని మాత్రం ఇలా ఉన్నాడు నారదుడు అనుకోవడం, నమస్కారం పెట్టుకుని వెళ్ళిపోతారు. ఈ రుద్రగణాల్లో వాళ్ళిద్దరు మాత్రం నమస్కారం చేశారు. వాళ్ళు నమస్కారం చేశారు కాబట్టి వాళ్ళు వచ్చే జన్మలో వాళ్ళు రావణకు బదులు అయిపోతారు. రావణకు తర్వాత చౌపాయి జహీ సమాజ్ బైఠే ముని జాయి హృదయ రూప్ అహమిత్ అధికారి హృదయ రూప్ అహమిత్
అధికాయి అధికాయి తహా బైటే మహేశ సహా బయటే మహేశ గణ దోవు గణాదో విప్రవేశ గతి లకయి విప్రవేశ గతి లకయి లకయి నాకో నాకు కరహి కూటి కరహి కోటి నారదహి సునాయి నారదహి సునాయి నీకి దీనిహి అమ్మ నీకి దీనిహి నీకి దీన్ని హరి సుందరతాయి హరి సుందరతాయి రీజహి అమ్మ రీజహి రీజహి రాజకువారి రాజకుమారి छवि देखी సభి దేకి इनही అమ్మ इनही ఇనహి बरही బరహి हरि जानी विशेषी హరి జాని విశేషి मुनि ही मोहा మునిహి మోహ मन हाथ पराये వన్ హాత్ పరాయి हसई शंभु హసై శంభు शंभु गण अति శంభు గణాతి सचु पाए సచపాయి जतपि सुनहि జతపి సునహి मुनि अटपटी बानी ముని అతి अटपटी बानी అటపట భాని समझेउ సముజౌ ना परई నా పరయి बुद्धि ब्रह्म सानी బుద్ధి భ్రమ सानी సాని काहू न लाका కాహు न लका కాహు నలక सो चरित विशेष సో చరిత విశేష सो स्वरूप సో స్వరూప नृप कन्या देखा రూప కన్యాదేక मरकट बदन మర్కట్ వదన చూసారా మర్కట్ వదన భయంకర కోతి రూపం వచ్చింది మర్కట్ వదన भयंकर देहि భయంకర దేహి देखत हृदय क्रोध बातेहि ఏకత హృదయ క్రోధ బాతేహి పాతేహి నారదుడు తన సౌందర్యమును గూర్చి మిక్కిలి గర్వంతో ఉండెను. ఆయన మాత్రం తనకి శ్రీహరి రూపం వచ్చినప్పుడు మంచి గర్వంగా ఉన్నాడు. ఈవిడ వచ్చి రావడం ఏంటి, వచ్చి స్వయంవర మాల ఈ నెలలో వేసేస్తుందని అభిప్రాయం. నారదుడు కూర్చున్న వరుసలోనే ఈ శివగణములు వారు కూడా కూర్చొని ఉండిరి. ఈ నారదుడు ఏ గణాలు కూర్చున్నారు, శివగణాల్లో ఇద్దరు బ్రాహ్మణ రూపంలో ఉన్నారుగా, వాళ్ళు కూడా కూర్చొని ఉన్నారు. వారు బ్రాహ్మణ వేషంలో ఉండుటచే హరి వారి నిజ స్వరూపంలో ఎవరునూ తెలుసుకొనలేకపోయి. వాళ్ళు ఎందుకని వాళ్ళ స్వరూపాన్ని వాళ్ళు బ్రాహ్మణులుగా ఉన్నారు కదా, అందుకని వాళ్ళ నిజ స్వరూపం ఎవరికి అర్థం కాలేదు. నారదునికి వినబడినట్లుగా వారు వ్యంగ్యవచనములు పలుకుచుండి. అది నారదుడికి వినబడేట్టుగా ఈ వ్యంగ్యవచనం, చాలా అందంగా ఉన్నాడు కదా ఈయన, ఎవరో వారు నాయన ఈయన అందాన్ని వర్ణించడానికి మనకి సరిపోతుందిరే. ఒకప్పుడు ఇద్దరు అనుకున్నారట, పాటకి మా చెల్లెలు, అందానికి నేను తప్ప ఎవరున్నారు. ఎవరు వాళ్ళిద్దరు? గుర్రము గాడిద. గుర్రం అందిడే, పాటకేమో మా చెల్లెలు గాడిద కొంటు. గుర్రం అదే విచిత్రంగా ఉంటుంది. కాబట్టి అందానికి నేను తప్ప గొప్పవాళ్ళని ఎవరున్నాయండి? అవును రోయ్, ఈయన ఆయన కంటే అందవాడే, చూడు ఈయన శ్రీహరి లాగా లేడు అని కొంచెం వ్యంగ్యంగా, సెటైరికల్గా సర్కాజం అన్నమాట చేస్తున్నారు. శ్రీహరి ఈయనకు చాలా అందమైన రూపం ఇచ్చినాడు. చూసారా, శ్రీహరికి చాలా అందమైన రూపం ఇచ్చాడు. రాజకుమారి ఈయన చూడగానే ముగ్ధురాలై, వారు నాయన మనం ఎందుకు అనవసరంగా ఇక్కడ కూర్చోవడం, మిగతా రాజులు ఎందుకు కూర్చున్నట్టు. ఆ రాజకుమారి చూడంగానే మంత్రముగ్ధురాలిపోయి ఈయన అందచందాలకి పరవశించి మోహించి కామించి వరించి ఉండకుండా ఉంటుందా? అలా ఉంటే అసలు ఆవిడ రాజకుమారి ఉంటుందా? ఈయన్ని మోహించినటువంటి స్త్రీ ప్రపంచంలో ఉంటుందంటావా? ఆరు నాయన ఈయన చూసి స్త్రీలు ఏమిట్రా, పురుషులే మోహించేస్తారు అని ఒకడు హరి అని తలచి ఇతరుని వరించును. హరి అని తలచి ఈయన్ని వరించుండ్రు. అదే హరి అంటే వానరం. హరి అంటే చెప్పారు కోతి అని అర్థం ఉంది, హరి అంటే సింహం అని అర్థం ఉంది, హరి అంటే గుర్రం అని అర్థం ఉంది. సినిమాలో ఏం చేశారంటే ఈయనకు మేనల్లుడు ఉన్నట్టు మేనల్లుడికేమో గుర్రం రూపించాడు. సరే, వారి పరిహాసములను విన్నను, అతడు వాటి వ్యంగ్యార్థములు గ్రహింపలేదు. ఈయన ఏం చేసుకున్నాడు, వాళ్ళు నిజంగా ఈయన్ని పొగుడుతున్నారు అనుకుంటున్నాడు నారదుడు. వ్యంగ్యాలు కలిగిన అర్థం కాక శివగణముల వారు ఈ వినోదం నాకు ఆనందించుండ్రి. ఈ శివగణాలు, మిగతా శివగణాలుగా ఈ వినోదాన్ని వీళ్ళు ఇలా సెటైరికల్ చేస్తే అసలు అర్థం తెలిసిన వాళ్ళేమో వాళ్ళు నవ్వుతున్నారు, లోపల నవ్వుకుంటారు. ఈ విశేష దృశ్యమును ఎవరినూ చూడలేదు. ఈ విశేషాలు ఎవడు పట్టించుకోవాలి. అక్కడ ఎవడికి వాడు ఆ రాజకుమారి ఎప్పుడు వస్తుందని చూస్తున్నారు, మిగతా వాళ్ళు ఎవరి పనులు వాళ్ళు ఉన్నారు. కేవలం రాజకుమారి మాత్రం అతని నిజ స్వరూపమును చూచెను. అతని వానర ముఖమును భయంకరాకారము చూసి రాజకుమారి చూసింది. ఆ వానర కుమారము ఈ భయంకరాకారం చూసి ఆవిడే ఏవగించుకొనెను.
యావగించు అన్ని दोहा దోహ सखी संग सखी संग लई कुआरी तब चली जन राजमराला राजमराला देखत फिरही महीप सब कर सरोज जयमाला రాజకుమారి తన సభలతో కూడి రాజహంస వలె ఆవిడ రజహంస వలె నడుచుకుంటూ సభలో ప్రవేశించి ఆమె వరమాలను చేతబట్టి రాజన్యులను అందరినీ రాజనులు చూస్తూ వెళ్ళిపోతాం. వెళ్ళి ఏం చేస్తుందో మన తర్వాత ఇవాళ కూడా మన 2 జపాలు 2 తరాలు చేసింది మనకి ఈ మక్క. ఫాస్ట్ అమ్మా. ధూపమాగ్రాపయం దీపం దర్శనం ధూపదీపానం తరంసుతాజమనిం సమర్పయామి నైవేద్యం నివేదయామి. ఓం భూర్భువస్సువః సర్వచైతన్యరూపాం తామాద్యాం విద్యామే బుద్ధిం ప్రచోదయాత్ సత్యం దర్శన అరదం దాజన పరిణామృతోమ సమృతోమ సర్వశివో ప్రాణాయ స్వాహ ఉపానాయ స్వాహ ఓం బుధానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఓం బ్రహ్మణే స్వాహ ముఖే ఆచమనీయం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. మంగళ మహానిరాజనం కళాభ్యాం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. శంకరం పరమం సావకామం లోకరక్షకం సంగత్తదమనం శాంతం సదానందం భజే. ఆజమనీం సమర్పయామి నమస్కరోమి హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ హర. కళాభ్యాం చూడాలంకురదశికళాభ్యాం నిజతపఫలాభ్యాం భక్తి ప్రకృతఫలాభ్యాం భవతు మే. శివాభ్యామస్తో గత్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనందస్ఫురదనుభవాభ్యాం నతిరి. ఆశామరం బీజామి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం బ్రాహ్మణా సంతు నిర్భయా పుత్రా పుత్ర సంతు జీవేమ శరదాశరం రక్షంతు సర్వే జనాన్ రక్షంతు సర్వ శివ పరివార ధర్మవత్సమనోరథ రస్తు సర్వనానివారణస్తు సర్వం శ్రీకృష్ణచరణోదార్పణమస్తు. మహాదేవ్ మహాదేవ మాస్టరు. మహాదేవ 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 శాస్త్రి గారు. మహాదేవ 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 గురు గారు. మహాదేవ 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 శ్రీలలిత. మహాదేవ 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 నాయన కేక్యూ.
మహాదేవ గురుగారు మీ పాద పద్మములకు నా శిరస్సు వంచి నమస్కారాలు. అమ్మగారి పాద పద్మములకు నా శిరస్సు వంచి నమస్కారాలు. మహాదేవ 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 కన్నప్ప మహాదేవ గురుగారు.